ఓ షెట్ బాగా లేట్ అయిపోయింది. ఎలాగైనా సరే రోజు ఫాస్ట్ గా వెళ్ళి పేపర్ మొత్తం వేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంటికి నేను ఏం వర్క్ చేస్తానో మీకు తెలియదు కదా. నేనైతే ఒక పేపర్ బాయ్ని. ఎర్లీ మార్నింగే లెగిసి ఇంటి దగ్గర పేపర్స్ అయితే గనక వేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి ఈ జాబ్ తప్ప వేరే జాబ్ చేయడమే సరిగ్గా తెలియదు కాబట్టి ఈ జాబ్ నన్నా సరే మనం సక్రమంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం ఫాస్ట్ గా పేపర్స్ తీసుకుని వెంటనే వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే గనక లాస్ శాంటోస్ విలేజ్ అంటే ఇక్కడ వేసిన తర్వాత మనమైతే సిటీలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఫస్ట్ ఇక్కడ త్వరగా వేసుకొని వెంటనే మనం సిటీలోకి కూడా వెళ్ళాలి కదా. పదండి బేగా బయలుదేరదాం. ఓకే గాయస్, మనమైతే పేపర్స్ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఇక ఫస్ట్ అయితే గనక ఇక్కడ కంప్లీట్ చేసుకుని తర్వాత మనమైతే సిటీలోకి ఎంటర్ అవుదాం. దాని తర్వాత అక్కడ కూడా కంప్లీట్ చేసుకుని ఈ రోజు మనల్ని అయితే గనక ఒక అతను రమ్మని పిలిచారు. అతనికి కూడా వాళ్ళ ఇంటి దగ్గర పేపర్లు వేయాలంట. అక్కడ లైన్ చూపిస్తానన్నారనేసి మనమైతే రోజు కొద్దిగా తొందరగా బయలుదేరదాం అనుకున్నాం. కానీ తీరా చూస్తే టైం ఎంత అయిపోయిందో చూసారా. కానీ నో ప్రాబ్లం, మనమైతే మాత్రం ఎలా అయినా సరే ఫాస్ట్ గా వేయాలి. డైలీ వచ్చేసి సుమారుగా నేను 150 to 200 పేపర్స్ అయితే వేస్తాను. అంటే సుమారుగా ఒక 200 ఇంట్ల దగ్గరికి వెళ్ళి మనమైతే పేపర్లు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ సైకిల్ మీద ప్రతిరోజు ఇలాగ లాస్ శాంటోస్ విలేజ్ నుంచి సిటీ దాకా తొక్కాలంటే నాకు చాలా కష్టమవుతుంది. ఇదిగోండి, వెళ్తున్నప్పుడు ఇలా షార్ట్ కట్స్ వెతుక్కొని బాగానే వెళ్ళిపోతున్నాను. కానీ మొత్తం అంతా వెళ్ళి పేపర్స్ వేసి ఇంటికి వచ్చినప్పుడు నా ఓపిక అస్సలు ఉండట్లేదు. ఒంట్లో మొత్తం అంతా నీరసం అయిపోయి చాలంటే చాలా దారుణంగా అవుతుంది. కానీ మనమైతే మాత్రం ఈ కొన్ని రోజుల్లో ఒక మంచి బైక్ అయితే తీసుకోవాలి. అది కూడా చాలా వేగంగా వేసే బైక్. మనం ఎంత వేగంగా వెళ్తే అంత వేగంగా మనం పేపర్స్ వేయగలం. అదే కాకుండా మనకి ఇంకా ఎన్నో మంది పేపర్స్ వేయమని కూడా అడుగుతారు. అసలు ఏంటంటే ఈరోజు కొత్తగా రమ్మన్నారని చెప్పాను కదా. అతనికి ఇంతకు ముందు పేపర్లు వేసేవాడు. వాళ్ళ ఇంటికి వచ్చి పేపర్లు వేసేలోగా సుమారుగా 6:40 అలాగ అవుతుందంట. 6:30 దాటేస్తుంది. ఆ టైంలో వేస్తే ఇంట్లో పిల్లలు చదవాలన్నా సరే కష్టం కదా అనేసి అంటున్నారు. అందుకోసమే ఒకసారి క్లారిటీగా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. కానీ మనం ఇక్కడ పేపర్లు వేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఫార్మసీ దగ్గర ఒకటి అండ్ అలాగే ఈ షాపింగ్ మాల్ దగ్గర ఒకటి. వీళ్ళకైతే గనక పేపర్స్ అయితే వేసేసాము. ఈ లెఫ్ట్ సైడ్ లో కూడా వీళ్ళకి కూడా పేపర్స్ వేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా వెళ్ళాలి. ఓకే, అయ్యో ఎక్కడ పడిపోయిందా. సరే సరే వెతుక్కుంటారులే. ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు మన మీద ఎప్పుడు చిరాకు పడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకప్పుడు వాళ్ళు కూడా అలాగే ఒక సైకిల్ మీద బైక్స్ మీద చాలా అంటే చాలా కిరాణా సామాన్లు అమ్ముకునే వాళ్ళంట. అందుకోసమే వాళ్ళకి కష్టం వాల్యూ తెలిసి ఒక్కరోజు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారు. అందుకే వాళ్ళకి ఎప్పుడు నేను కొద్దిగా లేటుగా వేసినా సరే ఏం పర్లేదు అనేసి అంటారు. ఓకే, ఫైనల్ గా మనమైతే మన విలేజ్ లో పేపర్స్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మనం ఈ పైన ఒక 2 ఇల్లులు ఉంటాయి. అక్కడ కూడా మనం పేపర్స్ వేసిన తర్వాత వెంటనే మనం సిటీలోకి అయితే కనుక వెళ్లాల్సి ఉంటుంది. చూసారా ఎంత కష్టపడాల్సి వస్తుందో. నాకు వచ్చే 10,000 15,000 కోసం ఎంతలా కష్టపడాల్సి ఉంటుంది. నాకు వచ్చే డబ్బుల్లోంచి మళ్ళీ నేను ఫాస్ట్ గా వెళ్ళి బండి కొనుక్కోవాలన్నా సరే చాలా కష్టం. కాబట్టి మీరన్నా సరే చక్కగా చదువుకుంటే ఇలాంటివి చేయాల్సిన పని ఉండదు. అర్థమైందా? ఓకే గాయస్, ఫైనల్ గా మనమైతే లాస్ శాంటోస్ సిటీకి అయితే వచ్చేసాము. మనమైతే ఇక్కడ పేపర్స్ వేసిన తర్వాత అదే మనకి కొత్తగా ఒక లైన్ ని అప్పు చెప్తానన్నారు అని చెప్పేసి అన్నాను కదా. అతని దగ్గరికి వెళ్ళి కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ పేపర్స్ వేసేసిన తర్వాత అక్కడ పని చూద్దాంలే. ఫస్ట్ అయితే వీళ్ళందరికీ వేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడైతే గనక వెయ్యాలి మనం. ఇక్కడ ఒక్కొక్క ఇంటి దగ్గర మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ అన్ని ఇల్లులు సిమిలర్ గా ఉంటాయి కాబట్టి ఒక ఇంటికి వేయబోయి ఇంకొక ఇంటికి వేస్తే ప్రాబ్లం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన పేపరే వేయించుకోరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్. ఒకలేమో లాస్ శాంటోస్ సిటీ వాల్ పేపర్, ఒకలేమో లాస్ శాంటోస్ ఓవరాల్ పేపర్, ఒకలేమో లాస్ శాంటోస్ విలేజ్ పేపర్. అలాగే డిఫరెంట్ పేపర్స్ అయితే కనుక వేయించుకుంటారు. కానీ మనం లాస్ శాంటోస్ రిమైనింగ్ అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. అదే మొత్తం లాస్ శాంటోస్ సిటీ విలేజ్ రెండాటిల్లో కవర్ అయ్యే న్యూస్ని అయితే గనక మన న్యూస్ వాళ్ళు అయితే గనక కవర్ చేస్తారు. అందుకోసమే మనం ఈ పేపర్ వేస్తున్నాం. ఒకవేళ విలేజ్ గానీ సిటీ గానీ వేస్తే ఓన్లీ ఆ ప్లేస్ లోనే వేయాల్సి ఉంటుంది. మనది 2 విధాలుగా వర్క్ చేస్తుంది కాబట్టి అంటే విలేజ్ లోని సిటీలోని మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఎక్కడన్నా వేసుకోవచ్చు, ఎక్కడన్నా వేయచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మధ్యన మన పేపర్ ని ఎక్కువ లైక్ చేస్తున్నారు, వెయ్యమంటున్నారు కూడా. ఓకే, మనమైతే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా మనకి బీచ్ కి దగ్గరలో ఒక అతను రమ్మన్నారనేసి. అతని దగ్గరికి వెళ్ళి మనమైతే గనక మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, ఇంతకీ అతను ఏమంటారో ఏంటో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇందాక ఎప్పుడో ఫోన్ చేసి వస్తున్నావని అడిగారు. కానీ సైకిల్ టైర్ పంచర్ అయిందనేసి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. తప్పదు కదా మరి. ఓకే, ఫైనల్ గా మనకి చెప్పిన లొకేషన్ ఓకే ఈ బర్గర్ షాట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కి అయితే గనక రమ్మన్నారు. ఓకే,
అలాగే లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసాం. మొదటి బ్రిడ్జ్ కూడా దాటేసాము. అరే టైం 7:02 అయిపోయింది. ఏమంటారో ఏంటో. ఓకే ఒకసారి ఫోన్ చేద్దాం ఆగండి. ఇంతకీ ఎక్కడున్నారో వెళ్ళిపోయారా? ఓకే కాల్ లిఫ్ట్ చేయండి. హలో సార్, అదే మీరు బర్గర్ షాట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి తిరగమన్నారు, తిరిగాను. ఫస్ట్ బ్రిడ్జ్ కూడా దాటేశాను సార్. ఫస్ట్ బ్రిడ్జ్ 2 చెట్లు కూడా ఉన్నాయి అటు ఇటు. దాటేశాను సార్. ఓకే ఏంటి ఫ్రంట్కి రమ్మంటారా? ఓకే ఓకే వస్తున్నాను. ఓకే అమ్మయ్యా ఇతను ఉన్నారులే, ఇంకా వెళ్ళిపోతారేమని భయపడ్డాను. ఇతనే అనుకుంటే ఇదిగోండి ఇక్కడే నుంచున్నారు. సార్ మీరేనా? ఓకే సారీ సార్, ఏమనుకోకండి. సైకిల్ మీద పేపర్లు వేసుకుని రావాలి కదా, కొద్దిగా లేట్ అయింది. పైగా ఈరోజు టైర్ కూడా పంచర్ పడడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది. సార్ అదే మీరు పేపర్స్ అవి అన్నారు కదా, ఒకసారి నాకు లైన్స్ చూపించారనుకోండి, దాన్ని బట్టి నిన్ను ఎంత కాస్ట్ అవుతుంది అండ్ అలాగే ఎంతసేపట్లో వేయగలను అనేది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తాను. మళ్ళీ రేపు పొద్దున్న మనకి క్లారిటీ లేకపోతే మీరు నన్ను మాట అనొచ్చు కదా. అయినా నీకు 6:30కి రమ్మని చెప్పాను, నువ్వేమో ఇప్పుడు వచ్చావు. నీకు టైం సెన్స్ లేకపోతే పేపర్లు ఏమేస్తావు? సరే సరే, నువ్వంతలా చెప్పావు కాబట్టి చెప్తున్నాను. రేపు మాత్రం నువ్వు టైం టు టైం పేపర్లు వేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మేము ఈ రోజు నుంచే మాకు మాతో న్యూస్ పేపర్లు వేసేవాడిని తీసేసాము. మేము లాస్ సెంటర్స్ విలేజ్ ది, లాస్ సెంటర్స్ సిటీది సపరేట్ గా వేయించుకోవాలంటే మాకు చాలా డబ్బులు ఎక్కువైపోతున్నాయి. అందుకోసమే డైరెక్ట్ గా మొత్తం 2 కలిపి కవర్ చేసే న్యూస్ పేపర్ ని వేయించుకుంటున్నాము. ఇదిగో నువ్వు నీకు చూపించే ప్లేసులు ప్రతి ఒక్క దగ్గర మిస్ అవ్వకుండా వెయ్యాలి. నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఒకవేళ నీకు డౌట్ వచ్చినా సరే నన్ను అడుగు, అర్థమవుతుందా? రా నా బండి మీద తీసుకువెళ్ళి నీకు లైన్స్ మొత్తం చూపిస్తాను. నీ సైకిల్ మీద వెళ్తే మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది. నాకు పైగా బయటకు వెళ్లే పని కూడా ఉంది. ఇక్కడ ప్రెసిడెంట్ నేనే కాబట్టి ఏరియాకి ఏం చేసినా సరే నన్నే అడుగుతారు. ఒకవేళ నువ్వు టైంకి పేపర్ వేయకపోయినా సరే ఎవరిని తీసుకొచ్చి పెట్టావనేసి నాకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి నువ్వు ఎలా అయినా సరే 6:10, 6:15 కల్లా పేపర్లు వేయాలి, అర్థమవుతుందా? అంతకు మించి ఎక్కువ లేట్ అయిందంటే అస్సలు బాగోదు. ఇదిగో నీకు ఇక్కడి నుంచి చూపిస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావు అనేసి నీకు ముందు నుంచి చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? ఇలా వచ్చిన తర్వాత నీకు ఇక్కడ బర్గర్ షాట్ కనబడుతుంది. ఈ బర్గర్ షాట్ కి లెఫ్ట్ తీసుకొని ఇలా స్ట్రైట్ గా రావాలి. ఈ ఫస్ట్ జంక్షన్ దాటేయాలి, అర్థమవుతుందా? అండ్ అలాగే ఈ ఫస్ట్ బ్రిడ్జ్ కూడా దాటిన తర్వాత నువ్వు ఇక్కడే పేపర్లు వేయాల్సి ఉంటుంది. ఇదే నా ఏరియా. ఇక్కడ చూస్తున్నావు కదా, ఇక్కడ ఇల్లులన్నీ నీకు సిమిలర్ గానే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇది నా ఏరియా కాబట్టి డిజైన్ అంతా నేను ఒకలాగే చేపించుకున్నాను. అదే కాదు, పక్క స్ట్రీట్ లో కూడా ఇదే విధంగా ఇల్లులు ఉంటాయి. నువ్వు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రతి ఇంటి దగ్గర న్యూస్ పేపర్ వేయాల్సి ఉంటుంది. ఇలా ఆపోజిట్ కి వచ్చావంటే ఇక్కడ కూడా నువ్వు న్యూస్ పేపర్లు వెయ్యాలి. చూసావు కదా, మళ్ళీ నువ్వు ఈ బ్రిడ్జ్ దాటి అటువైపుకు రాకూడదు. అది మనకి సంబంధం లేదు. ఈ కాలనీ అండ్ అలాగే ఈ పక్క కాలనీ మాత్రమే మనకి సంబంధం. ఇక్కడ ఇలా పేపర్లు వేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఇంకొక బ్రిడ్జ్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ బ్రిడ్జ్ కూడా క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా, మళ్ళీ సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ వీధిలోకి రావాలి. చూసావా, ఇల్లులన్నీ సిమిలర్ గా ఉన్నాయి కదా, నేను చెప్పానా? అందుకోసమే నువ్వైతే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక. ఫస్ట్ స్ట్రీట్, సెకండ్ స్ట్రీట్, ఈ 2 స్ట్రీట్లు ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా నువ్వు స్ట్రైట్ గా రావాల్సి ఉంటుంది. లెఫ్ట్ కి వెళ్ళకూడదు, స్ట్రైట్ గానే. చూసావు కదా, ఇక్కడ కూడా నువ్వు పేపర్స్ వేసిన తర్వాత ఇలా ఈ బ్రిడ్జ్ ఎక్కి ఇటువైపుకి రావాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కనబడుతున్న లెఫ్ట్ సైడ్ ఇల్లు కూడా మనయ్యే. ఇది మన కాలనీలోకి వస్తుంది. ఇక్కడ కూడా నువ్వు పేపర్లు వేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇంకా నీకు మా ఇల్లు అయితే కనుక చూపిస్తాను, అక్కడ కూడా నువ్వు పేపర్ వేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ గా ఇక్కడ అంతా వేసుకున్న తర్వాత ఫైనల్ గా నువ్వు మా ఇంటి దగ్గర పేపర్ వేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదిగో ఎదురుకుండా కనబడుతున్న నీలం కలర్ ఇల్లు మాదే. ఏ ఇంటి దగ్గరకు వచ్చా నువ్వు ఫైనల్ గా పేపర్ వేయాల్సి ఉంటుంది. అర్థమైందో? ఓవరాల్ గా నువ్వు 2 వీధులు కవర్ చేసుకుని లాస్ట్ లో మా ఇంటి దగ్గర పేపర్ వేసి వెళ్ళాలి. ఓకే సార్, మీరు చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది. ఎంత క్లారిటీగా చూపించిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అవుతానా? అవును. కానీ సార్ అవుతే ఒక 2-3 నిమిషాలు లేట్ అవ్వచ్చు. దానికోసం మీరైతే మాత్రం నా మీద కాప్ పడకూడదు. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే టైం టు టైం వేస్తాను. న్యూస్ పేపర్ డబ్బులదేముంది, మనం ఎంతో కొంత చూసుకొని తర్వాత మాట్లాడుకుందాం. నేనైతే రేపటి నుంచి వేసేస్తా. ఓకే, ఫైనల్ గా మనకైతే లైన్ మొత్తం చూపించేశారు కాబట్టి మనమైతే అతను చూపించిన ప్రతి ఒక్క దగ్గర పేపర్ వేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 2 స్ట్రీట్లో వేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే గనక మనం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పారు కదా, ఫస్ట్ జంక్షన్ దాటిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత నువ్వు పేపర్ వేయడం మొదలు పెట్టాలనేసి. కానీ నాకు ఒక్కటే బాధ, ఈ సైకిల్ మీద అన్ని పేపర్లు వేయాలంటే చాలా కష్టం. ఇప్పటికే మనం 200 పేపర్లు వేస్తున్నాం.
ఇక్కడ ఇల్లులు చూసారా, సుమారుగా ఒక 30 ఇల్లులు పైగానే ఉంటాయి. సుమారుగా ఒక 50 ఉంటాయి అనుకోండి. అయినా మనం ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలన్నా, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా చాలా కష్టం. కాబట్టి రేపటి నుంచి మనం కొద్దిగా ఎర్లీగా లెగిచి రావాల్సి ఉంటుంది. అదే మనం చేయాల్సింది. అబ్బా, పొద్దున్నే లెగడం వల్ల ఈరోజు చలి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. పైగా ఈరోజు చాలా పేపర్లు వెనకాతలు ఉన్నాయి కదా, దానివల్ల నేనైతే సైకిల్ తొక్కడంలో కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే, రోజు మీద ఈరోజు ఇంకొక 50 పేపర్స్ పెరగడం వల్ల కొద్దిగా వెయిట్ ఎక్కువైంది. కానీ వెయిట్ ఎక్కువైనా సరే మనం తొక్కక తప్పదు కదా. ఓకే, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఫస్ట్ మన లాస్ శాంటోస్ విలేజ్లో వేసుకున్న తర్వాత ఇక్కడైతే గనక వేయాల్సి ఉంటుంది. అదే నిన్న వెళ్ళాం కదా ఫస్ట్గా ఇల్లులు, అక్కడ కూడా వేసేసిన తర్వాత వెంటనే మనం బయలుదేరి అదే మనకి నిన్న చూపించారు కదా కొత్త లైన్, అక్కడ కూడా వేయాల్సి ఉంటుంది. కానీ చలేంట్రా బాబు, ఇంత దారుణంగా ఉంది. ఓ ఓ చాలా ఎక్కువగా ఉంది తెలుసా. ఓకే, ఫైనల్గా మన లాస్ శాంటోస్ విలేజ్లో పేపర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనమైతే కనుక సిటీలోకి ఎంటర్ అయిపోయాం. అదే నిన్న వేసిన ప్లేస్ ఉంది కదా, ఓరే దేవుడో, టైం చూడండి 5:41 అయిపోయింది. మనం ఇక్కడ పేపర్స్ ఎప్పుడు వేస్తాం, మళ్ళీ మనకి నన్ను చూపించిన లైన్కి ఎప్పుడు వెళ్తాం. అతనేమో 6:15 కల్లా నువ్వు పేపర్స్ వేసేయాలని చెప్పారు. అయ్యో, ఈరోజు కూడా లేట్ అయిపోయేలాగుందే. ఈ సైకిల్ మీద వేస్తుంటే అస్సలు కుదరడం లేదు. ఓకే, మనమైతే ఫాస్ట్గా ఇక్కడ కంప్లీట్ చేసుకుని వెంటనే మనం అక్కడికి బయలుదేరాల్సి ఉంటుంది. బేగా వేసుకుని బయలుదేరదాం పదండి. ఓకే గాయ్స్, మనమైతే వచ్చేసాం. ఈ బర్గర్ షాట్ నుంచి లెఫ్ట్కి తిరిగిన తర్వాత జంక్షన్ దాటేసి ఫస్ట్ బ్రిడ్జ్ దాటాలి. అరే టైం చూడండి 6:15 అయిపోయింది. అయ్యో ఛా, ఈరోజే లేటా. ఫస్ట్ రోజే లేట్ అయితే ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా. ఓకే, మనమైతే వెళ్ళినంత వరకు ఫాస్ట్గా వేసుకుని వెళ్ళిపోదాం. ఈ రోజుకి ఒక్క రోజుకి మనల్ని అయితే కనుక ఎక్స్క్యూజ్ చేయమని అడుగుదాం. ఎందుకంటే మొదటి రోజే కదా, మొదటి రోజు ఇలా జరగడం కామన్. ఓకే, మనమైతే ఈ ఇళ్ళ దగ్గర పేపర్లు వేసుకొని మళ్ళీ పక్క స్ట్రీట్లో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. దీని ఆపోజిట్ స్ట్రీట్లో కూడా వెయ్యాలి కదా. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే కనుక మనం పేపర్స్ వేసేసాము. ఇప్పుడు మనం ఆపోజిట్ స్ట్రీట్లో కూడా వెళ్ళి వేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే, ఇంట్లోకి అయితే కనుక కరెక్ట్గా వెళ్ళింది. ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా పడింది. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ వైపు అయితే కనుక వేసేసాము. ఇంకా ఆపోజిట్ స్ట్రీట్లో కూడా వేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అతను ఏం చెప్పారో మీరు విన్నారు కదా. ఇక్కడ ఇల్లులన్నీ సిమిలర్గా ఉంటాయి, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నువ్వు ఓవరాల్గా 2 ఏరియాల్లో వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో మరి. ఓకే, ఫైనల్గా మనమైతే ఇక్కడ కూడా పేపర్స్ అయితే వేసేసాము. ఆల్మోస్ట్ అయితే కనుక కంప్లీట్ చేసేసాము. ఇంకా ఫైనల్గా అతని ఇల్లు ఒకటే మిగులుంది. అదే నిన్న మనకి పేపర్స్ వేయమని అప్పు చెప్పారు కదా, అతను ఒక్కలిల్లు మాత్రమే మిగులుంది. ఓకే, ఇప్పుడైతే కనుక మనం ఇక్కడ కూడా వేసేసి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వేయాల్సి ఉంటుంది. ఓకే గాయ్స్, ఫైనల్గా మనమైతే కంప్లీట్ చేసాము. కాకపోతే అతను ఇచ్చిన టైం అయితే కనుక ఆల్రెడీ అయిపోయింది. 6:15 కల్లా మా ఇంటి దగ్గర పేపర్ వేసేయాలి నువ్వని అతను చెప్పారు. కానీ ఇందాక మనం ఎంటర్ అయినప్పుడే 6:15 అయిపోయింది కదా. ఇతను ఇంతకీ ఎక్కడున్నాడు? ఓరే దేవుడో, బయటనే ఉన్నాడు. ఎందుకంటే తను చెప్పిన టైం అయిపోయింది కదా. ఏం చేస్తాం చెప్పండి, ఈరోజు తిట్టులు తినక తప్పదు. ఏంటబ్బాయ్, నీకు ఎన్నిటికే మరి చెప్పాను, నువ్వు ఇప్పుడు వేస్తున్నావు. నీకైనా చెప్పాను కదా 6:15 కల్లా వెయ్యంటే నువ్వు 6:32కి వేస్తున్నావు పేపర్స్. ఇలాగైతే చాలా కష్టం. మొదటి రోజు కాబట్టి వదిలిపెడుతున్నాను. ఆ డొక్కు సైకిల్ తొక్కే బదులు ఏదైనా ఒక మంచి బండి కొనుక్కోవచ్చు కదా, ఇంకా ఎంతో బిజినెస్ జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులనేసి అలా పాతకాలం పద్ధతుల్లాగా సైకిల్ మీద తొక్కుకుంటూ పేపర్ వేస్తావు, అది కూడా లాస్ శాంటోస్ విలేజ్ నుంచి. ఇదిగో, డబ్బుల కోసం చూసావంటే నీ ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది. పేపర్లు వేసి డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఫస్ట్ వెళ్ళి ఒక మంచి బండి కొనుక్కో. నువ్వు బండి కొనుక్కుంటేనే కదా కరెక్ట్ గా పేపర్లు వేయగలవు. ప్రతి ఒక్కరు ఇంకా నీకు ఎన్నో పేపర్లు వేయమని చెప్తారు. నువ్వు టైంకి పేపర్ వేసావనుకో, నేనే ఇంకా ఎన్నో ఏరియాలకి నిన్ను ఇప్పిస్తాను. నువ్వు పేపర్లు వేసేలా నేను చేస్తాను. కాబట్టి నువ్వైతే మాత్రం రేపటి నుంచి నాకు టైం టు టైం వేయాలి. నేను కూడా అదే అనుకుంటున్నాను సార్, ఒక మంచి బైక్ కొనుక్కుందాం అనేసి. మీరేం కంగారు పడకండి, నేను ఈ రోజే వెళ్ళి ఒక మంచి బైక్ కొనుక్కొని రేపటి నుంచి టైం టు టైం అయితే గనక పేపర్స్ వేసేస్తాను. ఖచ్చితంగా సార్, ఇది ఒక్క రోజుకి నన్ను వదిలిపెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపట్లోగా చూడండి, 6 అవ్వకుండానే వచ్చి మీకు పేపర్లు వేయకపోతే నా పేరు లిఖితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనమైతే రేపటి నుంచి చాలా వేగంగా వచ్చి పేపర్లు వేయాల్సి ఉంటుంది. మనం సైకిల్ని ఎంత ఫాస్ట్గా తొక్కినా సరే అతను చెప్పింది కరెక్ట్. మనం ఇలాగే ఇంకా చాలా దూరం నుంచి సైకిల్ తొక్కుని వస్తే మన మోకాల్లో ఉన్న అది మోకాల్లో చిన్నగా గమ్ ఏదో ఉంటుందని అన్నారు, అది అరిగిపోతుందంట. ఇప్పుడే నాకు అతను చెప్పారు, దానికోసం నాకు కూడా క్లారిటీగా తెలియదు. అయినా అదంతా ఎందుకు,
మనకి కూడా అక్కడి నుంచి సైకిల్ తొక్కొని ఇక్కడికి వచ్చి పేపర్లు వేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఒక మంచి బండి కొనుక్కోవాల్సిందే. ఓకే గాయస్, మనమైతే ఫస్ట్ అయితే కనుక ఇప్పుడు ఒక మంచి బండి కొనుక్కోవడానికి అయితే కనుక వెళ్దాం. ఎలాంటి బండి అంటే దాని మీద ఎక్కువ పేపర్లు క్యారీ అయ్యేలా ఉండాలి. అదే కాకుండా అది చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళాలి. ఓకే, మనమైతే ఫస్ట్ అయితే ఆ పనిని చూద్దాం, తర్వాత మిగతా విషయాల కోసం మాట్లాడుకుందాం. ఏంటో బైక్ అసలు ఎంత కాస్ట్ ఉంటుందో, ఎంత రేటుకి వస్తుందో. అంచాక తక్కువ రేట్లో ఒక మంచి బైక్ దొరికితే బాగున్ను ఏమో అనుకుంటున్నాను. కానీ తీరా చూస్తే మనకి లేట్ అయిపోతుంది కదా. డబ్బులు పోతే పోయిందిలే, మనమైతే మాత్రం ఇంక బండి కొనేసుకోవాల్సిందే. అమ్మా, నాకైతే మాత్రం చాలా ఆవేశంగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడ తొక్కుకొచ్చేలోగా టైం అయితే మాత్రం 7:30 8 అయిపోయింది. అయ్యో, 7:30 అంటున్నానేంటి, 8 అయిపోయింది టైము. ఓకే, ఇక్కడే సెకండ్ హ్యాండ్లో బైక్స్ అమ్ముతారు. ఇవన్నీ సెకండ్ హ్యాండిల్ బైక్సే. దీంట్లో చూసి ఒక మంచి బైక్ కొనుక్కుంటే సరిపోతుంది. సార్, ఒక మంచి బైక్ చూపించండి సార్. యారు అది? ఏండ్రా బైక్ కావాలరా నీకా? ఏ సెకండ్ హ్యాండిల్ బైక్ కావాలా, ఫస్ట్ హ్యాండిల్ బైక్ కావాలా? ఏండ్రా, నాకు తెలుగు కొద్దిగా తెలియదు, తమిళ్ ఎరకా నీకు? ఏమంటున్నాడీనా? నాకు తమిళ్ అవి రావు సార్, నాకు తెలుగే సరిగ్గా రాదు. మళ్ళీ మీరు తమిళ్ కోసం అడుగుతున్నారు. అదే షో మీ బైక్, ఐ వాంట్ సెకండ్ హ్యాండిల్ బైక్ సార్, సెకండ్ హ్యాండిల్ బైక్. యు నో ఇంగ్లీష్? వద్దులేరా బాబు, నాకు తెలుగు వచ్చలే గాని నేను మాట్లాడతాను. నీ బట్లర్ ఇంగ్లీష్తో నన్ను సంపక, అర్థమవుతుందా? ఇదిగో ఈడ చూసినావా, ఈ బైకులన్నీ చాలా బాగుంటాయి. ఎందుకు దేనికోసం అమ్మా నీకు బైక్? ఏంటి పేపర్ లేటాక? నేనెప్పుడు వినలేదురా, విడ్డూరంగా ఉందే. పేపర్ లేయడానికి సూపర్ బైకులు చూడడానికి వచ్చావేట్రా? సరేలే, ఏదో గోల, నాకు డబ్బులు వస్తే చాలే గాని చూడు, ఇక్కడ ఉన్న బైకులన్నీ చాలా బాగుంటాయి అబ్బాయి. చూసినావా, ఇది కూడా చాలా బాగుంటది. ఈ అన్ని బైకుల్లో ఒక మంచి బైక్ సెలెక్ట్ చేసుకో, అన్ని చాలా వేగంగానే వెళ్తాయిలే. ఓకే, ఇక్కడున్న అన్ని బైక్స్ ఫాస్ట్ గా వెళ్తాయి అనేసి మీరు అంటున్నారు. కానీ నాకు తెలియదు కదా, ఇప్పుడు దాకా నేను బైక్ నే సరిగ్గా డ్రైవ్ చేయలేదు. కాకపోతే మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి దీనిలోంచి ఒక మంచి బైక్ ని సెలెక్ట్ చేసుకుందాం. అరే, అక్కడేదో బైక్ ఉంది, అదేం బైక్ సార్? దాన్ని మాత్రం సపరేట్ గా పెట్టారు. ఒరే, ఆ బైకా? అది లక్కీ డ్రాలో పెట్టానురా. దానికోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఆ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలంటే మనిషికి 1 లక్ష రూపాయలు కట్టాలి. ఆ బైక్ ఖరీదు ఎంతో తెలుసా నీకు? 45 లక్షల రూపాయలు. అందుకోసమే మనిషి దగ్గర 1 లక్ష రూపాయలు కట్టించుకుంటున్నావు. నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? అంటే మీరు చెప్పేది 1 లక్ష రూపాయలు కడితే ఈ బైక్ ని గెలుచుకోవడానికి మనము కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. కానీ వీళ్ళ లక్కీ డ్రా అంటున్నారు, కాసేపేమో ఏదో పోటీ అంటున్నారు. సరేలే, వీళ్ళ గోల మనకేంట్లే గాని, ఇదిగోండి సార్, నాకైతే ఈ బైక్ చాలా బాగా నచ్చింది. చాలా అందంగా ఉంది. ఇంతకీ దీని కంపెనీ ఏంటన్నారు? కవాసాకి నింజా కదా అన్నారు. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే 1 లక్ష రూపీస్ నేను పే చేస్తాను. నాకు లక్కీ డ్రాలో, అదే మీరు చెప్పిన కాంపిటీషన్ లో ఈ బైక్ వస్తుంది కదా. అది నేను చెప్పలేను గాని, ఒకవేళ నీకంటే ముందుగా ఎవడన్నా కంప్లీట్ చేసాడనుకో, ఆడికి ఈ బైక్ వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు ఇక్కడున్న బైకుల్లో ఏదో ఒక బైక్ ఇస్తాను. నువ్వైతే డిసప్పాయింట్ అవ్వక, ఎందుకంటే 1 లక్ష రూపాయలు కడుతున్నావు కదా. మరి ఇంకేటి, వెళ్దామా? మొదలెడేద్దాం. 1 లక్ష రూపాయలు కట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స్వాగతం. మీరందరూ గెలుచుకోవడానికి వచ్చారనేసి నాకు తెలుసు. ఒకవేళ మీలో ముందుగా ఎవరన్నా దీన్ని కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఆ బండి వెళ్ళిపోతుంది. తర్వాత ఒకవేళ ఎవరన్నా కంప్లీట్ చేశారనుకోండి, వాళ్ళకైతే గనక అక్కడ ఉన్న బైకుల్లో ఏదో ఒక బైక్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇది చెయ్యడం అంత సులభమైతే కాదు. ఇది చాలా కష్టంగా ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక మనిషికి ఒకే ఛాన్స్ ఉంటుంది, రెండో ఛాన్స్ ఉండదు. ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ లోంచి ఏదో ఒక వెహికల్ తీసుకొని మీరైతే గనక బయలుదేరాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్టార్టింగ్ లోనే కింద పడిపోతే మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్టే, ఈ పోటీ నుంచి పక్కకు తప్పుకుంటారు. కార్ తీసుకొని ఇక్కడ కనబడుతున్నాయి కదా, వీటి మీద నుంచే మీరైతే గనక ట్రావెల్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ దారిలో ఎక్కడైనా పడిపోయినా సరే మాకు సంబంధం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, మీరు ఎప్పుడైతే దీని మీద ల్యాండ్ అవుతారో ఇక్కడ కొన్ని సీక్రెట్ బూస్టర్స్ అయితే ఉంటాయి. దాన్ని మీ కార్ అయితే గనక పుష్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని కరెక్ట్ గా మైండ్ లో పెట్టుకుని మీరైతే మాత్రం పర్ఫెక్ట్ గా ఆడతారనేసి కోరుకుంటున్నాను. ఆ నింజా బైక్ ని ఎవరు గెలుచుకుంటారో చూద్దామా? వీడు చెప్తుంటేనే భయం వేస్తుంది. ఓకే, కానీ మనం లాస్ట్లో కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ మనకంటే ముందు ఎవరన్నా కంప్లీట్ చేసినా సరే మనకే కదా ప్రాబ్లం. ఓకే, ముందుగా ఇతను ఎవరో వెళ్తున్నారు గాయస్. మనమైతే అసలు ఇతను ఎలా చేస్తున్నాడు అనేది జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మనకి కూడా యూజ్ అవుతుంది కదా.
ఓకే, ఇతనైతే గనక రెడ్ కలర్ కార్ని అయితే తీసుకున్నాడు. చూద్దావాగండి అసలు దీన్ని ఎలా ఉంటుంది, ఎలా చేయాలనేది. ఓకే, బానే వెళ్తున్నట్టుకున్నాడే ఇతను, కొద్దిగా బానే వెళ్తున్నాడు. ఓ ఏంట్రా అది అలా తిరగబడిపోతుంది? ఓరి దేవుడో, అయ్యో అయ్యో అయ్యో. ఓకే పోన్లే, ఆ రెక్క కరెక్ట్ టైంకి వచ్చి తోసేసింది. ఏంటి తిరుగుతున్నాదిరా? ఏంద్రా వెళ్ళిన వాళ్ళు అట్లా ఓడిపోతుండ్రు? వాడు ఇక్కడ దాకానే వెళ్ళిండు, అట్లా ఓడిపోయాడురా. అయ్యో, ఎలాగైనా చెయ్యాలి, దీన్ని కంప్లీట్ చెయ్యాలి, లేదంటే మన ₹1,00,000 వేస్ట్ అయిపోయినట్టే కదా. అయ్యయ్యయ్యో, ఇదేట్రా ఇట్లా తిరిగిపోతుంది? ఓలమ్మో, ఏటి ఇట్లా తిరుగుతుంది? ఈ కార్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఇది నాట్యం చేసేస్తుందిరా. అయ్యో 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 అయ్యయ్యో అయ్యయ్యో, ఓరి దేవుడో ఆపేంట్రా బాబు, నాకు ₹1,00,000 కూడా వద్దు, వెళ్ళిపోతాను. గాయస్, దీన్ని కంప్లీట్ చేయడం అయితే అంత సింపుల్ అయితే కాదు. ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు పర్ఫెక్ట్ గా కార్ నడుపుకొని వెళ్ళిందే లేదు. మధ్యలోనే తిరగబడిపోయి కింద పడిపోతున్నారు. ఓకే, ఇతనన్నా బాగా వెళ్తాడేమో చూద్దాం. ప్రస్తుతానికి ఇతన ఓకే, ఇదంతా కూడా తిరగబడిపోతుంది. ఓరి దేవుడు, ఇలాగైతే కష్టం కదా. మనం ఖచ్చితంగా లోపల సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేదంటే ఆ వేసే పిల్టీలకి మనం డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే, ఇతను ఎలా చేస్తాడు? అదిగో అదిగో, అయ్యయ్యో పడిపోయాడు ఇతను కూడా. ఏటప్పా ఏట వెళ్ళని వాళ్ళు ఎవరు చేయలేకపోవడం ఏంట? మా ₹1,00,000 తీసేసుకుంటారు. మాకు ఏదోటన్నా ఇయ్యాలి కదా. ఓ చిన్న బహుమతి పడేస్తే ఇంటికి వెళ్ళిపోతాం, అంతేగాని ఇక్కడికి తీసుకొచ్చి ఇదే మాటిది. ఈ కార్ చూడు ఎలా తిరగబడిపోతుందో. అయ్యయ్యో, ఓ దేవుడు, ఏం జవాబు ఇది? జాయింట్ వీల్ అటు ఇటు తిరగబడిపోతుంది. అయ్యో అమ్మా, పర్ఫెక్ట్ టైంలో యూజ్ చేసిన బూస్టర్. అయ్యయ్యో, యూజ్ కాలేదు, ఇది పడిపోయినాం. అందరూ పడిపోతున్నారు, కానీ నేను అంత సులభంగా పడిపోను. చూస్తారు కదా ఎలా చేస్తానో. అది అది తిరగబడితే నాకెందుకు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం మనం సేఫ్ గా వెళ్లాల్సి ఉంటుంది. అయ్యో, ఇది ఫ్యాన్ వైపే వెళ్తుంది. కమాన్ కమాన్, యస్, ఆ ఫ్యాన్ ని బాగానే దాటేశాము. ఈ బూస్టర్స్ ఉన్నాయి చూసారా, వీటిని కరెక్ట్ సమయంలో యూజ్ చేసినట్టయితేనే మనం విన్ అవుతాము, లేదంటే చాలా దారుణంగా కింద పడిపోయే అవకాశం ఉంది. చూసారా, ఇప్పుడు దాకా నేను బూస్టర్ని ఎంత చక్కగా యూజ్ చేశానో అలాగే యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ కింద ఆటోమేటిక్ బూస్టర్ అయిపోతుందంట. అక్కడే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. అయ్యయ్యో, బూస్ట్ అయిపోయింది. ఏం జరుగుతుందిరా బాబు? సినిమాలో కూడా నీ సస్పెన్సులు ఉండవేమో. అక్కడ దాకా వెళ్ళిన వాడు కూడా కింద పడిపోయాడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా బూస్ట్ అయిపోతుంది. మనం ఖచ్చితంగా దాన్నైతే ఎలాగన్నా సరే ఆపాలి. ఓకే, దానికన్నా ముందు మనమైతే ఒక స్ట్రాంగ్ అండ్ మంచి కార్ని అయితే తీసుకోవాలి. ఈ బ్లూ కలర్ కార్ అయితే మాత్రం నాకు కొద్దిగా బాగా నచ్చింది, స్టైలిష్ గా ఉంది. అదే కాకుండా ఇది బ్యాలెన్సింగ్ కూడా బాగా అవుతుందేమో అనిపిస్తుంది. ఓకే, దీని బ్యాలెన్సింగ్ కోసం పక్కన పెడితే ఫస్ట్ అయితే మనం దీని మీద జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఎటువంటి మిస్టేక్ చేయకూడదు, చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే గాయస్, మనమైతే ఫైనల్ గా స్టార్ట్ అయిపోయాము. ఓకే, ప్రస్తుతానికి రెడ్ అండ్ బ్లూ అండ్ పింక్ కూడా బాగానే దాటేసాము. ఎల్లో దగ్గర నుంచి మొదలైపోయింది. ఖచ్చితంగా దీని మీద మనం నార్మల్గా వెళ్ళాలంటే అది జరగదు. స్లోగా వెళ్తూ అడుగు అడుగు వేసుకుంటూ స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ అలా వెళ్ళినా సరే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా తిరగబడిపోతుంది. ఓ ఎస్, ఓకే, ఫైనల్లీ మనమైతే అదైతే కంప్లీట్ చేసేసాము. ఆ రెడ్ను కూడా దాటేసాం కాబట్టి ఇక్కడి నుంచి మనకు అంతగా ప్రాబ్లం అవ్వకపోవచ్చు. కానీ మనమైతే కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే కిందకి దిగుతుందో అక్కడ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది కాబట్టి ఓరి దేవుడు, దీన్ని చూస్తుంటే డైరెక్ట్గా వెళ్ళిపోయేలాగుంది. తిరగబడి జెస్. ఓకే గాయస్, ఫైనల్గా దీన్ని అయితే తిరిగేసాము. మనం ఇది స్టార్ట్ అవ్వగానే వెంటనే మనం దీంట్లోంచి దూకేయాలి. ఓకే గాయస్, కార్ అయితే కిందకి వెళ్ళిపోయింది. మనమైతే పర్ఫెక్ట్ టైంలో బయటకైతే కనుక దూకేసాము. దానివల్ల కార్ అయితే జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది. అదిగోండి, ఆఖరికి బండిని కూడా పడగొట్టుకొని మరీ వెళ్ళిపోయింది. పోన్లే, ఆ కారు పడిపోతే పడిపోయింది. ఫైనల్గా మనకైతే మనం కట్టిన ₹1,00,000 న్యాయం జరిగింది. చూసారా, ఆ దేవుడు కూడా మన మీద జాలి చూపించాడు. వీడు ఎంతో కష్టపడుతున్నాడు, ఎలాంటి వాడికి ఎలాంటి బైక్ ఇవ్వాలనేసి ఇచ్చాడు. కానీ దీని మైలేజ్ ఎంత వస్తుందో ఏంటో. గాయస్,
మీలో దీనికి మైలేజ్ ఎంత వస్తుందో తెలుసా? ఒకవేళ దీని మైలేజ్ తెలిసినట్టయితే కనుక కామెంట్ సెక్షన్ లో కొద్దిగా నాకు చెప్పండి. ఓకే గాయ్స్, మనమైతే పేపర్లు వేసేయడం కూడా అయిపోయింది. ఫైనల్ గా మనం ఫైనల్ ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాము. మనకి ఈ రోజు చాలా టైం మిగులుతుంది అనుకుంటున్నాను. ఓకే, మనం ఓవరాల్ గా రిమైనింగ్ చోట్లలో కూడా పేపర్ వేసేసిన తర్వాత, అంటే రిమైనింగ్ అంటే ఏం లేదు, అదే ఈ ఏరియాకి ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఇతని ఇంటి దగ్గర కూడా వేసేసాక టైం ఎంత అయిందో చూద్దాము. ఓకే, ఇతని ఇంటి దగ్గర కూడా వేసేసాము. ఇప్పుడు అసలు టైం ఎంత అయిందో చూద్దామా? నాకు తెలిసినంత వరకు నేను తొందరగానే కంప్లీట్ చేశాను అనేసి అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్ గా టైం చూడండి 5:40 సారీ 54 అయితే గనక అయ్యింది. గాయ్స్, నిజంగా నమ్మలేకపోతున్నాను. బైక్ మీద వస్తే ఇంత టైం సేవ్ అవుతుందా? నిన్న మనం 7:32కి 6:32కి వచ్చాం. ఆల్మోస్ట్ మనకైతే మాత్రం ఒక 40 మినిట్స్ టైం మిగిలింది. అంటే మనం ఇంకొక 50-100 హౌసెస్కి అయితే గనక సింపుల్ గా పేపర్ వేసుకోవచ్చు. ఇక నుంచి మన 200 పేపర్స్ కాస్త 250 పేపర్స్ కాస్త 300 పేపర్స్ గా అయితే మారబోతుంది. ఒకవేళ ఇంకా వేయాల్సి వస్తే 300, 400, 500 పేపర్స్ కూడా వేద్దాము. ఎందుకంటే మన దగ్గర ఒక సూపర్ బైక్ ఉంది కాబట్టి ఇక నుంచి మనం చేసే పని చాలా సులభం అయిపోతుంది. ఏమంటారు? అంతే కదా, ఇంక సులభమే మరి.